ప్రేమ కలిగిన మా తండ్రి, మీ విలువైన సంగతులను ఆలోచించటానికి మేమందరం కూడా కూర్చొని ఉండగా కావలసిన మీ జ్ఞానాన్ని మాకందరకు నేర్పించమని, చేరుకూడి వచ్చిన మీ పిల్లలకు మీరు తోడుగా ఉండి విలువైన సంగతులు నేర్పించమని తండ్రి, మరి మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని నేర్పించగలిగే మంచి మనసును దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుడైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో చాలా సంగతులను చెప్పి అనేకులను దేవుని కోసం నిలవబెట్టాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఆయన ప్రయాసంలో తేలిన ఫలితార్థం ఎంతోమందిని దేవుని పని చేసేటట్టుగా పురికొల్పి ప్రేరేపణ కలిగించి ఆయన కోసం స్థిరంగా నిలబెట్టి చనిపోయేంతగా భక్తులుగా తయారు చేశాడు. ఆయన ఇనుము మరొక ఇనుమును పదును చేస్తుందట, ఇనుము పదును చేస్తుంది అని బైబిల్లో కూడా మనకు సామెతల గ్రంథం మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు కూడా సుమారుగా 14 పత్రికలు రాస్తే ఎన్నో సంఘాలను స్థాపించాడు. సొంతంగా తన ముందడిగేసి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు అన్న క్రీస్తు యొక్క మాటను నెరవేర్చి ఆ నెరవేర్పులో అనేకులను సువార్త కొరకు నిలువబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసిన తర్వాత కొరంథీ సంఘానికి ఎన్నోసార్లు వెళ్ళాడు, ఎఫెసీ సంఘానికి ఎన్నోసార్లు వెళ్ళాడు, తెసలోనిక సంఘానికి ఎన్నోసార్లు వెళ్ళాడు, కొలస్సీ సంఘానికి ఎన్నోసార్లు వెళ్ళాడు. ఇలా ఎన్నోసార్లు వెళుతూ వ్యక్తులకు కూడా పత్రికలు రాశాడు. ఫిలోమోనుకు రాశాడు, తిమోతికి రాశాడు. ఇలా ఆయన దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరిని ఇంకా 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 బలపరిచే ప్రయత్నాన్ని చేశాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే అంత ప్రయత్నం చేశాడు కనుక నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పగలిగాడు. మనం చెప్పగలమా? చెప్పండి. పోనీ ఒక భక్తుల్లాగా బ్రతుకుతున్నాము అని మనం చెప్పగలమా? చెప్పలేం. పోనీ ఒక మామూలు విశ్వాసి, బైబిల్లో ఉన్న విశ్వాసులు, ఆ విశ్వాసి లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసిలాగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలమా? చెప్పలేం. అంత ధైర్యం మనకు లేదు. కానీ పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరి మనందరికీ తెలిసిన వాక్యమే, అయినా ఈరోజు మళ్ళీ ఆలోచన చేద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతికే విధానంలో ఆయనలో ఎవరు కనపడుతున్నారట? క్రీస్తు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని అంటే తన వ్యక్తిగత జీవితంలో వివాహాన్ని కూడా పక్కకు పెట్టి దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చే పనిలో మునిగిపోయాడు గనక నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. ఒకవేళ నేను బ్రతికే విధానంలో మాత్రం సమాజానికి కనిపించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అన్నాడు. నా మట్టుకైతే అని, నా వరకైతే లేదా మా వరకైతే అంటే ఒకవేళ మిగిలిన వ్యక్తులు కూడా మీనేసుకుంటారని, నేను బ్రతకటం లేదని అనుమానాలు మిగిలిన వాళ్ళకి రావచ్చు అని ఆయన ఏమన్నాడంటే, సొంతంగా ధైర్యముతో నా మట్టుకైతే అనగా అతని వరకే ఆలోచిస్తున్నాడు. చూడండి, ఆయన వ్యక్తిగతంగా అంటున్నాడు. నా మట్టుకైతే అని సింగులర్గా మాట్లాడుతున్నాడు. ఈ ధైర్యము తెచ్చేటువంటి మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు, దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు తన కోసమే మనల్ని నిర్మించాడు, తన కోసం, దేవుని కోసమే మనల్ని నిర్మించాడు. మరి దేవుని కోసం నిర్మించినప్పుడు సమాజంలో మరి కుటుంబాల కోసం, ఇళ్ళ కోసం, సంపాదన కోసం, వ్యాపారాల కోసం, భార్యాపిల్లల కోసం,
భర్త పిల్లల కోసం ఈ సమాజం 99% ఈ విధంగానే ఆలోచిస్తుంది. నేను నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం, నా ఇంటి కోసం, నా ఉద్యోగం కోసం, నా సహ ఉద్యోగుల కోసం, నా సంఘం కోసం అని ప్రతి మనిషి కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజం అంతా కూడా అదే ఆలోచిస్తున్నారు. కానీ పౌలు గారు మాట్లాడినటువంటి మాట, సమాజంలో నుంచి వచ్చేటువంటి మాటకు చాలా వ్యత్యాసం ఉంటుంది, భేదం ఉంటుంది. నా మట్టుకైతే క్రీస్తు, నా మట్టుకైతే నాలో ఉండేటువంటి క్రీస్తే కనబడుతున్నాడు. బ్రతికితే నేను క్రీస్తుని, బ్రతికితే నాలో క్రీస్తు కనబడతాడు. ఒకవేళ చనిపోతే అది నాకు లాభం. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతికున్నవాడు ఎప్పటికైనా చనిపోతాడు. మరి చనిపోతాడు అన్నటువంటి ఆలోచన పౌలు గారికి వచ్చినట్టుగా సమాజానికి ఎందుకు రావటం లేదు? మిగిలిన వారికి ఎందుకు రావటం లేదు? ఎందుకు ఆలోచన రావటం లేదు? చనిపోతాము అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ చనిపోతాము అన్న సంగతి తెలిసాక మనం ఏం చేయాలి? అసలు క్రీస్తును చూపించాలి. పౌలు గారు క్రీస్తును చూపిస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకు లాభం, అది నాకు లాభం. అలా అనేవారు కరువైపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, ఒక మనిషి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందితే పరలోకంలో ఎంతో ఆనంద ధ్వనిలు వినబడతాయి అని బైబిల్లో రాయబడింది. ఒక పాపి మారితే పరలోకంలో ఇంత ఆనందమా? అవును. పరలోకంలో ఆనందమే కాదు, పరలోకంలో ఆనందమే కాదు, పాపి భూమి మీద మారితే ఇంకెవరికి ఆనందం ఉంటుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనబెడుతుంది అన్నాడు. అంటే దేవుని కుమారులని ఎవరు పిలువబడతారు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఎవరైతే బ్రతుకుతారో, తమ బ్రతుకులు ఎవరైతే క్రీస్తును చూపిస్తారో, తమ బ్రతుకులో దేవుని పని కోసం సమయాన్ని వెచ్చిస్తారో, తమ బ్రతుకులో దేవుని మహిమపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారో, తమ బ్రతుకులో దేవుని కొరకు తన సమస్తాన్ని దేవుని పని కోసం అప్పగిస్తారో వారే దేవుని కుమారులు. బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కుమారులని పిలువబడతారు. నా జనులు అని ఒకనాడు ఇశ్రాయేలీయులని దేవుడు అన్నాడు. అలా దేవుడు అనడానికి బలమైన కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. సముద్రము మధ్యలో ఈ ఇశ్రాయేలీయులను అందరినీ కూడా ఒక ఆరిన నేల మీద నడిపించినట్టుగా నడిపించాడండి. అంటే నీళ్లతో గోడలు కట్టాడు, నీళ్ళ మధ్యలో దారిని తీశాడు. ఆ దారిలో నడుచుకుంటూ వచ్చారు. ఆ దారిలో నడుచుకుంటూ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా సముద్రంలో మోషే గారి కాలంలోనే వాళ్ళు బాప్తిస్మం పొందారు. అందుకే వారిని ఏమన్నాడు తెలుసా? నా జనులు. ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, క్రొత్త నిబంధన ప్రకారంగా మునగటానికి వీలుగా ఉండేటువంటి ప్రతి చోట బాప్తిస్మం పొందారు. ఒక్కొక్కరు మీరు బాప్తిస్మం ఎక్కడికి పొందారు అంటే యోర్దాను నదిలో పొందాము అని కొందరు అంటారు. అంటే ఇశ్రాయేల్ దేశంలో, ఇజ్రాయెల్ దేశం యోర్దాను నదిలో నేను బాప్తిస్మం పొందాను అంటారు. బెత్లెహేము కాలువల్లో నేను బాప్తిస్మం పొందాము అని అంటారు. యూదా ప్రాంతాలలో నేను బాప్తిస్మం పొందాము అని అంటారు కొందరు. ఆలోచిస్తున్నారా? అంటే యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతాలలో బాప్తిస్మం పొందితే పుణ్యం వస్తుందని అంటారు. తప్పండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడైతే మునగటానికి అవకాశం ఉంటుందో, పారేటువంటి నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బాప్తిస్మం, ప్రతి చోట బాప్తిస్మం పొందొచ్చు. ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిస్మం పొందారు. సముద్రాన్ని పాయలు చేసినప్పుడు వాళ్ళు బాప్తిస్మం పొందారు. సముద్రంలో, నడి సముద్రంలో బాప్తిస్మం పొందారు. ఎలాగో తెలుసా? వాళ్ళు ఆ దారిలో నడుచుకుంటూ రావటమే వాళ్ళు బాప్తిస్మం పొందినట్టు. అర్థమవుతుందా?
ఈరోజు ఈ దేశంలో ఉండేటువంటి వారు కానివ్వండి, ఏమంటే మిగిలిన దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, బైబిల్ ప్రకారంగా ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ మునగటానికి అవకాశం ఉండే ప్రతి చోట కూడా బాప్తిస్వం పొందొచ్చు. బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి ఏమవుతారు? దేవుని కుమారులు. దేవుని కుమారులని పిలువబడుతున్నప్పుడు మరి వారిలో క్రీస్తు కనబడుతున్నాడా ఆలోచించాలి. క్రీస్తు ఎవరికైతే సమాజానికి ఎవరైతే చూపిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకపోయినా ఆయన ప్రత్యక్షతను మన బ్రతుకులో లేదా మన ప్రవర్తనలో కనిపిస్తుంటే ప్రియులారా, మన ప్రవర్తనను బట్టి మారేటువంటి అవకాశాలు కూడా వాక్యం చెప్పకపోయినా అవకాశాలు ఉంటాయి. వాక్యం చెప్పకపోయినా అవకాశాలు ఉంటాయి. కనుక ఇదిగో ఎవరైతే ఈ ప్రవర్తన కలిగి ఉంటారో ప్రియులారా, వారు నా కుమారులు అన్నాడు. అందుకే ఈ ప్రకృతి కూడా, ఆకాశం కానివ్వండి, భూమి కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, గాలి కానివ్వండి, ఏదైనా సరే ఈ సృష్టి అంతా కూడా దేవుని కోసం ఎదురు చూస్తుందట. అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ప్రియులారా, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 36, 37 వచనాలు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుల ప్రత్యక్షత ఎవరు? సేవ చేసేవాళ్ళు, సేవ చేయాలనుకున్న వాళ్ళు, సేవలో పాల్గొన్నవారు, సేవకు ఏమండి తమ వంతు బాధ్యతను నిర్వర్తించిన వారు దేవుని సేవలో ఉన్నవారు. అది చదవండి. దావీదు తన తరము వారికి సేవ చేసి, దావీదు తన తరము వారికి సేవ చేసి, తన తరములో దావీదు సేవ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సొలొమోను తన తరములో ఉన్న వారికి సేవ చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులు ఎంతోమంది సేవ చేశారు. తన తరము వారికి తరాలు గడుస్తున్నప్పుడు ఆ తరాలలో పుట్టిన వారు బాధ్యత కలిగి దేవుని కుమారులని పిలిపించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే తన తరము వారికి సేవ చేయాలి. తరము వారికి సేవ చేయాలి. తరము వారికి సేవ చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మన తరములో ఉండేటువంటి సమాజాన్ని కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి, అడుగు వేయాలి, సేవ చేయాలి. సేవలో వాక్యం చెప్పాలి, సేవలో పాట పాడాలి, సేవలో పత్రికలు పంచాలి, సేవలో డబ్బు ఖర్చు పెట్టాలి, సేవలో కష్టార్జితాన్ని ఇవ్వాలి, సేవలో శ్రమను ఖర్చు పెట్టాలి, బలాన్ని ఖర్చు పెట్టాలి, ఆలోచనను ఖర్చు పెట్టాలి, సేవ చేయాలి. ఇది ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే సేవ చేస్తారో తన తరము వారికి సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారు. అందుకే ప్రకృతి కూడా చూస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరినో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుంది. ఇంకా ఆశతో తేరు చూస్తుంది. అంటే తేరు చూస్తుంది అంటే ప్రియమైన వాళ్ళారా, ఉదాహరణకి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి. కాంట్రాక్టరు అక్కడక్కడ పనులు ఒప్పుకొచ్చుకుంటాడు. ఏమండి, ఆ మేస్త్రి పని, ఈ తాపి మేస్త్రి పనిలో కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే అక్కడక్కడ పనులు ఒప్పుకొచ్చుకుంటాడు. ఒప్పుకొచ్చుకున్న తర్వాత అతనికి కూలోళ్ళు కావాలి, గౌండలు కావాలి. అవునా? ఆలోచించండి, మేస్త్రీలు కావాలి. అయితే ఆయనకు సరిపడా కూలోళ్ళు వచ్చారనుకోండి, సరిపడా గౌండలు వచ్చారు, ఇంకా ఎక్కువ మంది కోసం చూస్తాడు ఆయన. ఇంకెవరు వస్తారని ఊరు మంది నల్ల తీసుకొని వెళ్తాడా? ఎక్కడ ఏ పనికి ఎంతమంది సరిపోతారో అంతమంది కోసం చూస్తాడు. కానీ ఇంకా తేరి చూస్తుంది ప్రకృతి అని అంటే భవిష్యత్తు తరాల కోసం కూడా దేవుడు రాయించాడు. ప్రకృతి ఆలోచన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. అంటే
తరాలు 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 మారినప్పటికీ ఆ తరాలలో దేవుని కోసం బ్రతికేవారు, దేవుని కోసం నిలవబడే వారి కోసం చూస్తుంది అని అంటే ఇంకా తక్కువగా ఉన్నారు అని అర్థం. దేవుడు అనుకున్న లెక్క, నీతిమంతుల లెక్క, దేవుడు అనుకున్న లెక్క, ఏమంటే దేవుని కోసం బ్రతికే వారి లెక్క పూర్తి అయ్యేంత వరకు ఏం జరుగుతుందట? ఎదురు చూస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కావాలి, దేవుని కుమారుల ప్రత్యక్షత కావాలి. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి ఆలోచిస్తుంది. మనకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? తరము వారికి సేవ చేయాలి, తరము వారికి సేవ చేయాలి. సేవ చేసేటప్పుడు వచ్చేటువంటి అనుమానం ఏంటో తెలుసా? ఈ అవయవాలు దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆ దేవుని కొరకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవుడు అంటే అర్థం ఏంటి? బ్రతికున్నవాడు. ఇప్పుడు ఈ మాటను మనం ఆలోచించగలిగితే ప్రియులారా, మరే మాట చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, దేవునికి అనుకూలమునైన, దేవునికి అనుకూలమునైన అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి మనము అర్హతగా ఉన్నప్పుడే దేవుని కోసం పని చేయాలి. అంటే ఉదాహరణకి ఒక పోలీసు ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, వయసు కరెక్ట్గా ఉండాలి, హైట్ కరెక్ట్గా ఉండాలి, దేహదారుఢ్యం కరెక్ట్గా ఉండాలి. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నీ కరెక్ట్గా ఉంటేనే గవర్నమెంట్ అతనికి పోలీసు ఉద్యోగం ఇవ్వడానికి అర్హత. అసలు వాళ్ళు వెళ్ళి నాకు పోలీసు ఉద్యోగం ఇవ్వండి అని అన్నింట్లో పాల్గొన్నారనుకోండి, ఒప్పుకుంటారా? వయసు అయిపోతే రిటైర్మెంట్ ఇస్తారే తప్ప వయసు అయిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు, లేవు. కనుక ఒక గవర్నమెంట్కి, ఒక దేశ గవర్నమెంట్కే యవనస్తులు కావాలని ఆయన కోరుకుంటున్నప్పుడు దేవునికి కూడా మనుషులు ఎలా ఉండాలట? అనుకూలమునైనా అని రాయబడింది. అంటే బలముతో ఉన్నప్పుడే, మంచి ఆలోచనతో ఉన్నప్పుడే, బలముతో మంచి యవనంలో ఉన్నప్పుడే యవనస్తుల మీద నా కాడి ఉంచబడింది అని చెప్పాడు. అని అంటే కారణం ఏంటో తెలుసా? యవనస్తులైతే చాకచక్యంగా దేవుని యొక్క పనిని నిర్వర్తిస్తారు అని యవనస్తుల మీద దేవుడు ఆశ పెట్టుకొని ఉన్నాడు. అందుకే దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడి అన్నాడు. ఆలోచించండి. ఎలాగో తెలుసండి, ఒక మంచి ఉదాహరణ చెప్పని ఈరోజు నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఒక కుమారునికి చాలాసార్లు చెప్పాను. ఒక కుమారునికి ఏమంటే ఒక యజమానుడికి ఒకే ఒక కొడుకున్నాడట. అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడట. అనారోగ్యంతో ఉండేటువంటి యజమానుడు ఏం చేశాడంటే, తన ఆస్తి 10 కోట్ల రూపాయలు. ఈ 10 కోట్ల రూపాయలను చిన్న కుమారుడికి ఒకవేళ నేను అతని పేరు మీద రాస్తే దాసుడు ఏం చేస్తాడు చెప్పండి? యజమానుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, పోనీ వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు టోటల్గా. తన దాసుడు అతని దగ్గర సేవ చేసేటువంటి పని చేసే పని మనిషి ఉన్నాడు. చిన్న పిల్లోడు తన కుమారుడు, యజమానుని యొక్క కుమారుడు ఉన్నాడు. ముగ్గురే. అతని దగ్గర ఎంత ఉంది ఆస్తి? 10 కోట్లు ఉంది. ఈ 10 కోట్ల ఆస్తిని తన కుమారునికి చెల్లే విధంగా లేదా తన కుమారునికి చెందే విధంగా చెయ్యాలి అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ఒక వీలునామా రాయించాడు. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వీలునామా రాసిన తర్వాత దాసునితో చెప్పాడు, ఇదిగో నా కుమారుడు చిన్నపిల్లోడు, నేను చావు బతుకుల్లో ఉన్నాను, నా ఆస్తి మరి చాలా ఆస్తి ఉంది. అంతా ఏం చేశాడు అంటే వీలునామాలో రాశాడు. అలా రాసిన తర్వాత మరి కుమారునికి ఇచ్చాడు. కుమారుడు దాచిపెట్టుకున్నాడు.
దాచిపెట్టుకొని మరి చూస్తే తర్వాత యజమానుడు అంతా కూడా దాసునికి అప్పగించాడు ఆస్తంతా. అప్పగించిన తర్వాత మరి యజమానుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కుమారుడు పెద్దగయ్యాడు. దాసుడు కూడా అతన్ని పెంచాడు. పెంచిన తర్వాత ఏం చేశాడు అంటే దాసుడు ఈ పనివాడు ఏం చేశాడు అని అంటే మరి ఎంతో కొంత అతనికి ఇచ్చి తన కుమారునికి ఇచ్చి పంపించేద్దాంలే అని ఒక 10 లక్షల రూపాయలు తన యజమానుని యొక్క కుమారునికి ఇచ్చి మిగిలిన ఈ 9,90,00,000 ఇతను తీసుకున్నాడు. బాగా ఆలోచించాలి. 9,90,00,000 9,90,00,000 తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇతని దగ్గర ఒక పేపర్ ఉంది కదా, వీలునామా పేపర్ ఉంది కదా. ఈ పెద్దవాడైనటువంటి కుమారుడు ఏం చేశాడు అంటే వీలునామా తీసుకొని ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మా నాన్న అంత తెలివి తక్కువగా అయితే నా ఆస్తి దాసునికి అప్పగించాడు, నాకు ఒక వీలునామా రాసిచ్చాడు. ఈ వీలునామాను బట్టి అతను ఏ విధంగా అయితే మరి ఆస్తి అంతా తీసుకున్నాడో ఆ ఆస్తి అంతా మరలా నా ఆస్తి నాకు కావాలి అని ఒక లాయర్ని కలిశాడు, మంచి క్రిమినల్ లాయర్ని కలిశాడు. మరి లాయర్ అంటేనే మనకు తెలుసు కదా, మంచి లాజిక్లతో మాట్లాడేవాళ్ళు. లాయర్లు అంటేనే లాజిక్లు. అందులో తన తండ్రి యజమానుడు మంచి లాజిక్ రాశాడు. ఏం రాశాడు అని అంటే పలానా 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 అని రాసి చివరికి నీకిష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అని రాశాడు. ఒక కొటేషన్ రాశాడు. నీకిష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అని. బాగా వినాలి మీరు, వింటేనే అర్థమవుతుంది. నీకిష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అని రాశాడు అని అంటే లాయర్ బాగా ఆలోచించాడు. ఆలోచించి కోర్టుకు వేసిన తర్వాత కోర్టులో ఆ దాసుని పిలిచారు. ఇదిగో పలానా ఇతని ఆస్తిని నువ్వు అనుభవిస్తున్నావట, ఇతని ఆస్తి ఇతనికి కావాలంటున్నాడు, మరి నీ ఉద్దేశం ఏంది అన్నప్పుడు అతడు ఏమన్నాడు, దాసుడు ఏమన్నాడు అని అంటే నా యజమానుడు ఆస్తి అంతా నాకు అప్పగించాడు, నాకు అప్పగించి నీకు ఇష్టమైనంత ఎంత అయితే నీకు ఇష్టమో అది మాత్రమే నా కుమారునికి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి అంటే సరే ఆవు, నువ్వు అన్నట్టుగా వీలునామాలో కూడా నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇయ్యి అని రాశాడు, కరెక్టే, నీతో చెప్పింది అయితే కరెక్టే. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఉంది. వాళ్ళ తండ్రి ఈ విధంగా రాశాడు. ఏమని ఆలోచించాడు అని అంటే జడ్జి దగ్గర వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇటు దాసుడు వాదిస్తున్నాడు, ఇటు కుమారుని తరపున లాయరు వాదిస్తున్నాడు, లాజికలతో వాదిస్తున్నాడు. అలా వాదిస్తున్నప్పుడు దీని అర్థం ఏంటి అన్నాడు. నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అని రాశాడు అని అంటే దీని అర్థం ఏంటి అని బాగా ఆలోచిస్తే లాయర్ల దగ్గరికి ఈ వీలునామా అందరూ కూడా చదివారు. దీని అర్థం ఏంటి అని అన్నాడు. ఇష్టమున్న సొమ్ము ఎంత అంటే దాసునికి ఇష్టమైనంత సొమ్ము, ఇది నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అని దాసునితో మాట్లాడిన మాట అది. అతనికి చెప్పిన వీలునామాది, రాసిచ్చిన వీలునామాది. ఈ రాసిచ్చిన వీలునామాలో అతను సంతకం పెట్టాడు, అంత అయిపోయింది. తనకిష్టమైనంత సొమ్ము ఎంత అని అంటే 9,90,00,000. ఎవరికి? దాసునికి. ఇష్టంలో అయిన సొమ్ము ఎంత? 10 లక్షలు. కుమారునికి ఎంత ఇయ్యమన్నాడు యజమానుడు? నీకు ఇష్టమైన సొమ్ము ఎంత? 9,90,00,000. చిన్నప్పటి నుంచి పెంచావు, పెద్ద చేశావు, అతనికి మంచి విద్యాబుద్ధులు నేర్పించావు కనుక నీకు ఇష్టమైన సొమ్ము ఎంత అయితే ఉందో ఆ సొమ్ము అంతా నా కుమారునికి అని దాని అర్థం. అర్థమైంది? ఇప్పుడు నీకు ఇష్టమైన ఈ 9,90,00,000 అంతా నా కుమారునికి ఇష్టం లేకుండా 10 లక్షలు ఇచ్చావు చూసావా, ఆ 10 లక్షలు నువ్వు తీసుకొని వెళ్ళిపో అన్నారు. అంత గవర్నమెంట్ అంతా కూడా ఆలోచించి కుమారునికి అంతా కూడా తన తండ్రి ఆస్తి అంతా ఇచ్చేశారు. మిగిలిన ఇష్టం లేని 10 లక్షలు దాసునికి ఇచ్చి పంపించేశారు. దీంట్లో మనకేమర్థమైంది? మనం పాట పాడుతున్నాం కదా, అది నీకు ఇష్టమైనది. నీకిష్టమైనది కావాలి దేవునికి,
బలి అర్పణ కోరలేదు దేవుడు అని మనం పాట పాడుతున్నాం కదా. ప్రపంచంలో మనకు అన్నిటికంటే ఇష్టమైనది ఏందో తెలుసా? మన దేహమే. ఈ దేహానికి రోగం వచ్చిందంటే ఎన్ని లక్షలన్నా పోస్తాం. లేనోడు చచ్చిపోతాడు అనుకోండి. ఉన్నోడు సాధ్యమైనంత వరకు అప్పులు చేసి అయినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. లేచిన వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళిన వెంటనే మన అందాన్ని మనమే పొగుడుకుంటాం. అద్దం ముందరికి వెళ్ళిన తర్వాత మన అందాన్ని ఎంతో బాగా శుభ్రపరచుకుంటాం, అందాన్ని కాపాడుకుంటాం, అందం కోసం ప్రయాసపడతాం. ఈ దేహం అంటే అంత ఇష్టం మనకు. ఏదైతే మనకు ఇష్టమో ఆ ఇష్టమైన దాన్ని దేవునికి అర్పించాలి. అది దేవుడు కోరుకుంది. ఇప్పుడు 12వ అధ్యాయం మళ్ళీ చదవండి, మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమునైన దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను, అర్థమైంది అప్పుడు? సజీవయాగముగా మీ శరీరములను అంటే అర్థం ఏంటి తెలుసా? మన శరీరములను మనం పోషించుకుంటున్నాం, మనం పొగుడుకుంటున్నాం, మనం ఆనందపడుతున్నాం, మనందాన్ని మనమే చూసుకొని మురిచిపోతున్నాం. ఆ మురిసిపోతున్న ఈ దేహాన్ని దేవుడేమన్నాడు? దేవునికి సమర్పించాలి అన్నాడు. అది కూడా ఎలా? మంచి బలముతో ఉన్నప్పుడు, మంచి యవనంతో ఉన్నప్పుడు దేవునికి అర్పించాలి అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగ దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఈ దేహముతో దేవుని యొక్క పని చేయాలి. దావీదు అదే చేశాడు. తన తరము వారికి సేవ చేశాడు. దేనితో? తన దేహముతో దేవునికి సేవ చేశాడు. అలా సేవ చేశాడు గనుకనే దావీదు దేవునికి ఏమైపోయాడు అంటే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములో నెరవేర్చిన వాడు దావీదు, నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని దావీదు గురించి చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలాగే దేవుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మం పొంది గడ్డకు వచ్చిన వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని చెప్తాడండి. చూసారా? యేసు ప్రభువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు. మరి యోబు గారు మరి మంచి భక్తుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని రాయబడింది. ఏమండి? అలా భక్తుల గురించి ఎంత గొప్పగా దేవుడు రాయించాడో ప్రియులారా. పౌలు గారు కూడా చనిపోతూ ఏమన్నాడు తెలుసా? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. ఇదిగో లోకం పుట్టక మునుపు నాకు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు అడిగారో, పౌలు గారు కూడా జీవ కిరీటము నా కొరకు ఉంచబడి ఉంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ప్రియులారా. అందుకే మనం కూడా భూమి మీద బ్రతికున్నంత వరకే, బ్రతికి ఉన్నప్పుడే దేవుని యొక్క పని గురించి ఆలోచించాలి, దేవుని గురించి ఆలోచించాలి, దేవుని మాట గురించి ఆలోచించాలి. అలా ఆలోచించి దేవుని కోసం బ్రతకడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ